ఓకే. అలెక్కే గారు, సో ఎట్లా చూస్తారు మీ ఎలక్షన్ రిజల్ట్స్? ట్రంప్ యాక్చువల్గా ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ పెద్ద సెట్ బ్యాక్ అనుకోవచ్చా? ఇదేంటంటేనండి ఒక చిన్న వార్నింగ్ కాల్ లాగా. ఎందుకంటే మనం ఆల్రెడీ చూస్తున్నాము ఆయన చేస్తున్న ఈ టారిఫ్ వార్ అవనివ్వండి, ఇంకొకటి అవనివ్వండి, ఈ H1B సడన్ గా ఫీ పెన్షన్ ఇవ్వటం అవ్వండి, ఇలా స్టెప్ బై స్టెప్ అమెరికా ఫస్ట్ కోసం నేను చేస్తున్నాను అని అనుకుంటా ట్రంప్ ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చేస్తూనే ఉన్నారు. వాటికి బయట దేశాల నుంచి మాత్రమే కాకుండా తన సొంత పార్టీ నుంచి కూడా వ్యతిరేకత వస్తోంది. జనాలు గమనిస్తున్నారు, అమెరికాలో ఇన్ఫ్లేషన్ రేట్స్ పెరుగుతున్నాయి. అంటే అమెరికన్ సిటిజన్స్ కూడా డైరెక్ట్ గా ఆయన చేస్తున్న పనుల వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. అది జనాలు ఎలా చూపిస్తారు? ఎలక్షన్ లో ఓటు ద్వారానే చూపిస్తారు. న్యూయార్క్ సిటీ లాంటి దాంట్లో ఫస్ట్ నుంచి డెమోక్రటిక్ డామినెన్స్ అనేది ఉంది కాబట్టి అక్కడ ఒక ముస్లిం కంటెస్టెంట్ ఉన్నా కూడా జ్యూస్ లాంటి వాళ్ళు కూడా ఓట్ చేసి గెలిపించారు అంటే అదొక చాలా ఇంట్రెస్టింగ్ ఓటింగ్ ప్యాటర్న్ జరిగింది అక్కడ. ఓకే. ఆయనని క్యాపిటలిస్ట్ అని ట్రంప్ ఎంత చెప్తున్నా కూడా యాక్చువల్లీ చూస్తే ఆయన డెమోక్రటిక్ సోషలిస్ట్ లాగా అనుకోవచ్చు అంతే. అంతేగాని కమ్యూనిస్ట్ అని కమ్యూనిస్ట్, అవును చెప్తున్నారు. కమ్యూనిస్ట్ అని అంటున్నా కూడా ఆయనని ఏదో ఒక రకంగా సోషలిస్ట్ వరకు చూడొచ్చు తప్పిస్తే ఆయన ఏమి కమ్యూనిస్ట్ కేటగిరీలోకి రారు. ట్రంప్ డైరెక్ట్ గా ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో నేను ఫెడరల్ ఫండ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ న్యూయార్క్ కి ఆపేస్తాను అనేది అదొక డైరెక్ట్ థ్రెట్. డెమోక్రసీలో అది చేయొచ్చా చెప్పండి ఒక ప్రెసిడెంట్? కానీ ట్రంప్ చేశారు. సో దిస్ టెల్స్ ట్రంప్ మెంటాలిటీ ఏంటి అన్నది మనకు చెప్తుంది. ఇప్పుడు ఈయన గెలిచినంత మాత్రాన ట్రంప్ ఏమి డిఫీట్ యాక్సెప్ట్ చేయడు. ఇంకా ఎంత స్ట్రాంగ్ గా గివ్ బ్యాక్ ఇవ్వాలి అని చెప్పి ఇంకా మొండితనంతో ఫైట్ చేస్తాడు తప్పిస్తే ఈ మాందానిని ఎలా దింపాలి అన్న ఆ ప్లాన్స్ చేసుకుంటారు తప్పిస్తే ఆయన ఎక్కడ తగ్గుతారని అయితే నేను అనుకోవట్లేదు. ఓకే. ఓకే. సో